కామన్ గా దేవిప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ భరత్ గారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చూస్తున్నారు కదా ఇన్సిడెంట్స్, అవును వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి. అదంతా ఎక్సాగ్రేటెడ్. ఇప్పుడు 200 కోట్లు దొరికితే ఏసీబీ ప్రకటిస్తే ఛార్జ్ షీట్ అయ్యే వరకు 100 కోట్లు అయితే ఇయ్యాలి. ఈనాడు పేపర్లో, సాక్షిలో, జ్యోతిలో 200 కోట్లు. సరే 100 కోట్లు అంటే కూడా తక్కువ కాదు కదా. 100 కోట్లు కాదు, నేను 10 కోట్లైనా ఎక్కువనే అంటున్నా. ఉండండి, నేనేమంటున్నా, బాగా ఎక్స్ట్రాగ్రేట్ చేసి చూపించేటువంటి పద్ధతి అంటే ఎప్పుడో 2 లక్షలకు 3 లక్షలకు కొనుక్కున్నటువంటి ప్లాటును ఇవాళ ఏమైపోతుందంటే 5 కోట్లకు చూపించి ఆ లెక్కలు వేస్తారు. సరే, అది ఏదున్నా కూడా నేనేమంటున్నా, మొత్తం సమాజంలో ఉన్నటువంటి అవినీతిలో భాగంగా ఉద్యోగుల అవినీతిని చూడాలి. మీరు ఒక ఉద్యోగుల అవినీతినే ప్రధానమైనటువంటి అంశంగా చూసి సమాజంలో ఉన్నటువంటి ఇతర అవినీతిని వదిలిపెడితే మనం ఏమంటారుగా పుండుకు మందు ఒక దగ్గర పెట్టానా ఇంకొక దగ్గర పెట్టినట్టు అవుతుంది. కాబట్టి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు ఉండాలి, కార్యాచరణ ఉండాలి. ఎందుకు ఉద్యోగులంతా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉన్నది, ఎందుకు ఆ పని చేయడానికి ఆశిస్తా ఉన్నాడు అనేటువంటి విషయాల మీద ఎప్పుడైనా ప్రభుత్వం ఇన్ని కేసులు అవుతున్నాయి, ఎప్పుడైనా ప్రభుత్వాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు డెఫినెట్ గా నేను చెప్తా అనేది అమీర్పేటలో ఇప్పుడు మీరు అన్న 2 లక్షల 3 లక్షల పాటు కదా, అమీర్పేటలో కమర్షియల్ కాంప్లెక్స్, తెల్లాపూర్ లో వీళ్ళ ఇవన్నీ పాసిబుల్ కాదు కదా. హెచ్ఎండిఏలో బాలకృష్ణ దగ్గర 1000 కోట్లు అని చెప్పారు ఆస్తులు. భరత్ గారు, నేను ఏమంటున్నా, అటువంటి ఎవరైతే ప్రభుత్వ ప్రజల సొమ్ము తీసుకొని ప్రజాసేవకులుగా ఉన్నటువంటి ఉద్యోగులు ఎవ్వరు కూడా ఎక్కడి నుంచి డబ్బు ఆశించినా అది సరైనది కాదు, తప్పు. దాన్ని తప్పకుండా సంఘాలు ఖండించాలి, పౌర సమాజం ఖండించాలి. ప్రభుత్వం కూడా ఈ విరివిగా ఇదొక ఏమంటారంటే దీనికి ఒక చర్యగా చూస్తున్నారు తప్ప, ఇప్పుడు పోలీసులో చూడండి, మీరు పోలీసులకు ఎవరైనా శిక్ష చేయాలంటే ఏసీబీలో పోస్టింగ్ చేస్తారు. ఎందుకు వేస్తారు? ఫోకల్ నాన్ ఫోకల్ అని పెడతారండి ప్రభుత్వాలల్లో. ఎందుకు పెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది? ఇవన్నీ కూడా ఎట్లున్నాయంటే భరత్ గారు, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఒకటి పాలకుల మీద ఉంటుంది. రెండవది, ఉద్యోగులు ఎవరైనా కూడా డబ్బులు తీసుకుంటే డెఫినెట్ గా వాళ్ళని అవసరమైనటువంటి శిక్ష చేయాలి. ఇవాళ ఏమైపోతుందంటే మీరు మొత్తం చూడండి, పట్టుకున్నటువంటి ఉద్యోగుల్లో అందరూ చిన్న తరగతి ఉద్యోగులు, పంచాయతీ సెక్రటరీలు, లేకుంటే బిల్ కలెక్టర్లు, లేకుంటే డిప్యూటీ తహసీల్దార్లు, లేకుంటే ఆర్ఐలు, లేకుంటే మీరు ఎప్పుడో ఒకడు వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఐఏఎస్ ఐపీఎస్ ల మీద జరిగేది. ఎందుకంటే పెద్ద అధికారులను ఎందుకంటే ఏసీబీ అధికారి కూడా ఆ స్థాయి అధికారే ఉంటాడు. ఒకవేళ ఆయన మీద ఏదైనా చేయాలనుకుంటే ఇమీడియట్ గా ఆయనకి ఇన్ఫర్మేషన్ పోతుంది. ఏసీబీ కేసులు జరగవు, రిటైన్ జరగవు. ఎప్పుడైనా ప్రభుత్వాల్లో రాజకీయ జోక్యం ఉంటే డిస్ప్రపోర్షనేట్ కేసులు తప్ప రిటైన్డ్ కేసులు చాలా తక్కువ. మీరు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు, పెద్ద పెద్ద అధికారులకు సంబంధించి కేబినెట్ అధికారుల దగ్గర నుంచి, కేబినెట్ సెక్రటరీల దగ్గర నుంచి మీరు చూడండి. ఎందుకంటే ఇక్కడ లక్షల మంది ఉద్యోగులు ఉంటారు కాబట్టి ఒక 25-30 దొరకంగానే ఈ ఉద్యోగులందరూ కూడా అవినీతి పరులను చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. దీన్ని కూడా తగ్గించాల్సినటువంటి బాధ్యత ఉంది. డెఫినెట్ గా తగ్గించాలి. దానికి ఎటువంటి ప్రణాళికలు వేయాలి, ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేటువంటి విషయంలో నాకు తెలిసి 4-5 దశాబ్దాలుగా ఒక్కసారి కూడా ఏ ప్రభుత్వాలు కూడా సరైనటువంటి చర్చ డిపార్ట్మెంట్ వైజ్ ఇప్పుడు మనకి ఏ డిపార్ట్మెంట్ లో జరుగుతుంది కరప్షన్ అన్నది తెలుసు. ఇరిగేషన్, R&B, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ట్రాన్స్పోర్ట్, కమర్షియల్ ట్యాక్సెస్, ఎడ్యుకేషన్. ఇప్పుడు భరత్ గారు పోలీస్ డిపార్ట్మెంట్. భరత్ గారు, పోయిన సంవత్సరంలో జరిగినటువంటి కేసులలో రెవెన్యూలో 31 అయినాయి, పోలీస్ లో 21 కేసులు అయినాయి, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ లో 18 కేసులు అయినాయి. ఇరిగేషన్ లో సరే 1-2 ఎప్పుడో ఒకటి, మొన్న ఒకటి, ఇదొకటి, ఇదంతా అది వేరే ఇష్యూ. ఏ తిమింగలాలు ఇంకా పడితే ఇంకా చాలా ప్రతి డిపార్ట్మెంట్ వెళ్తాయి, వెళ్లకుండా ఉండయి. ఇంకా ఎవరో కొద్దిమంది చేసేటోళ్ళని కంట్రోల్ చేస్తారు కదా, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు కదా ప్రభుత్వాలు. ఇలా కొంతమంది అధికారుల మీద విపరీతమైనటువంటి ఆరోపణలు వస్తే అధికారులకే పట్టపండాలు ఇస్తున్నారు. ప్రభుత్వాలు ఏమైనా కానివ్వండి, ప్రభుత్వాలను పక్కకు పెడదాం. నేను ఏమంటున్నా, ఇటువంటి వాటి పట్ల
సీరియస్ కన్సర్న్ ప్రభుత్వాలకు ఉంటే డెఫినెట్ గా దీన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలు ఇవాళ ఏ కార్యాలయానికి పోయినా లంచాలు ఇచ్చి పని చేసుకోవాల్సినటువంటి దుర్గతి పట్టడానికి కారణం ఏందనేటువంటి విషయంలో కూడా అందరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రైతు తన పట్టా పాస్బుక్ గురించి కానీ, లేకుంటే ఒక పానీ గురించి కానీ, ఒక లోన్ గురించి కానీ, ఒక చిన్న పని రేషన్ కార్డు గురించి కానీ, లేకుంటే డబుల్ బెడ్రూమ్ గురించి కానీ పోతే ఇలా మనం విరివిగా చూస్తుంటాం ప్రజల దగ్గర. ఎందుకంటే ప్రజల సొమ్ముతోని వేతనాలు తీసుకుంటున్నటువంటి ఉద్యోగులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎక్కడ వాళ్ళకి ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు మీరు ఎలక్షన్ కు అందరం కూడా ఇస్తాం ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళం అబ్డివేట్ కంటే ₹1 ఎక్కువ ఉంటే ఎవరైనా డిస్ప్రపోర్షనల్ కింద అరెస్ట్ చేయించిందా? భరత్ గారు, ఈ భారతదేశంలో వేల మంది శాసనసభ్యులు ఉన్నారు, వందల మంది మంత్రులు ఉన్నారు, పదుల సంఖ్యలో ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎవరికైనా ₹1 పెరిగిందని చూసిర్రా? అది కూడా ప్రజాస్వామ్యే కదా తీసుకునేది జీతాల రూపంలో. కేవలం ఉద్యోగులు, చిన్న తరగతి ఉద్యోగులు బాధ్యత చేసి ఇక ఉద్యోగులు అందరూ లంచకొండి అనేటువంటి ఒక ముద్ర వేసి ట్యాగ్ చేసి పెట్టడం తప్ప కొన్ని ఒక్క నిమిషం దేవిప్రసాద్ గారు, చిన్న అంటే నేను చెప్తున్నా, రెవెన్యూ శాఖలో ఆ ఊర్లో రిజిస్ట్రేషన్ దానికి ఆ పేదల్ని వీడిస్తే చిన్న 5,000, 10,000 కూడా ఆ పేదలకి ఎక్కువనే. రిజిస్ట్రేషన్ లో కూడా పేదలు 5,000, 10,000 కూడా ఎక్కువనే అండి వాళ్ళకి. సరే, వీళ్ళు ఇరిగేషన్ అంటే ప్రజలతో సంబంధం లేదు, డైరెక్ట్ గా పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల దగ్గర తీసుకుంటారు. కానీ మీరు చెప్పే అమౌంట్లు ఆ మున్సిపాలిటీలో లేకపోతే ఆ పంచాయతీ రాజులో అవి తీసుకునేవి వాళ్ళకి 5,000, 10,000 ఇచ్చే వాళ్ళ స్తోమత కూడా చూడాలి కదా. మన లంచ అమౌంటే కాదు, లంచం తీసుకుంటున్న వ్యక్తుల స్థాయి కూడా చూడాలి కదా. భరతన్న, ఇప్పుడు మేము తీసుకుంటామని చెప్తలేం. ఇప్పుడు చిన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కేసుల పేరు మీద 2 సైడ్లో తీసుకుంటారు వాళ్ళు కదా. ఆ లంచం ఇచ్చేవాడి స్తోమత కూడా చూడాలి, అది లూట్ కదా. ఇప్పుడు మీరు భరత్ గారు మీ జ్ఞాపకం చిన్న ఉద్యోగులు అంటారు కానీ చిన్న ప్రజల దగ్గర తీసుకుంటారు. అది భరత్ గారు ఒక్క నిమిషం, దాసో శ్రవణ్ గారు చెప్తారట. దేవి అన్న తర్వాత మన జగదీష్ అన్న ఇద్దరు కూడా మాట్లాడుతూ కొన్ని కీలకమైనటువంటి ఒక మూలమైన అంశాలు లేవనెత్తిండ్రు. చర్చ దాని దృష్టిలో ఆ దృక్కోణంలో పోతే కొంత లాభం జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే ఎంపతి ఉండదా, చిన్నోడి దగ్గర ₹500, ₹1,000 ఎందుకు తీసుకుంటారు అనేటువంటి ఒక చర్చకు కంటే కూడా ఎందుకు ఈ కరప్షన్ అనేటువంటిది అడ్మినిస్ట్రేటివ్ వెనకటి రోజులు లెక్క జీతాలు లేవు, ఇప్పుడు కొంత జీతాలు పెరిగినాయి. ఇవాళ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా కొంత పే రివిజన్ స్కేల్స్ కావచ్చు, డిఏలు కావచ్చు పెరిగిపోయి కొంత జీతాలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా కరప్షన్ ఎందుకు పెరుగుతున్నది, ఎవరు వీళ్ళకి ఆదర్శవంతంగా ఉంటా ఉన్నారు అనేటువంటి ఒక అంశం పైన చర్చ తీసుకురాకుండా, రెండవది ఏ రకమైనటువంటి ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఒక సమూలమైన మార్పులు రావాలా, ఈ రకమైనటువంటి యాటిట్యూడ్నల్ చేంజెస్, డబ్బులు ఇస్తే తోడు దొంగే, తీసుకున్నోడు దొంగే, ఇవన్నీ పక్కకు పెడితే కూడా ఏ రకమైన వ్యవస్థీకృతమైన మార్పులు తీసుకురావడం చర్చ లేకుండా ఆయన 2 మాటలు అన్నారు దేవిప్రసాద్ గారు. ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, లేకపోతే ఒక మంత్రో డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కింద ఎందుకు ఒకడన్నా పట్టుకున్నటువంటి ఒక పాపాన పోలే, ఎందుకు ఓన్లీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ దట్ టు నాట్ అన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్, నాట్ అన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ బట్ లోయర్ క్లాస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మాత్రమే డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అని చెప్పని ₹500, ₹1,000, ₹2,000 పట్టుకుంటున్నారు. ఏసీబీ ఈజ్ నాట్ మెంట్ ఫర్ లోయర్ క్లాస్ ఎంప్లాయీస్, ఏసీబీ ఈజ్ మెంట్ ఫర్ ఎవ్రీబడి హూ రిసీవ్స్ ₹1 ఫ్రమ్ ది గవర్నమెంట్. పబ్లిక్ ఎక్స్చెక్కర్ నుంచి ఎవరు డబ్బు తీసుకున్నా, దట్ ఇన్క్లూడ్స్ ఎమ్మెల్యే, దట్ ఇన్క్లూడ్స్ ఐఏఎస్, ఐపీఎస్, ఎవ్రీబడి. ఎందుకు వాళ్ళ పైన దాడులు జరగవు అంటే సెలెక్టివ్గా మేము కూడా ఉన్నాము, మేము కూడా అవినీతిని నిరోధిస్తున్నాము అనేటువంటి ఒక భావనను ప్రభుత్వాలు చేపట్టడం కోసం ఏసీబీని టూల్గా వాడుకుంటున్నారు, లేదా వెపన్స్గా మాట్లాడుకుంటున్నారు. మీరు గత ప్రభుత్వంలో కొంచెం అప్పుడు మంత్రికో అప్పుడు ఉన్నోళ్ళకో కొంచెం ఫేవర్గా పనిచేసి నేను అధికారంలోకి వచ్చిన ఏసీబీను పంపించాలని మీ పైన రాడి చేయించాలా, పట్టుకోవాలా, ఈ రకంగా ఒక సెలెక్టివ్గా టార్గెటెడ్గా పొలిటికల్గా టూల్గా ఏసీబీని వాడుకున్నప్పుడు, ఇలా సిబిఐని ఎట్లయితే వాడుకుంటున్నారో కేంద్ర స్థాయిలో వాడుకుంటున్నప్పుడు ఈ సమస్యకు పరిష్కారం రాదు. నేను సుశీల్ చంద్ర గారు 2021-22 ప్రాంతంలో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి నేను ఏదో ఒక బై ఎలక్షన్ సంబంధించి కరప్షన్ విషయంలో పోయినప్పుడు నేను సూటిగా అడిగిన, నేను అవుట్ ఆఫ్ మై ఇగ్నోరెన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ ఆస్క్డ్, నేరుగా అడిగిన, సార్ మీరు ఇంత పెద్ద వ్యవస్థ కదా, ఎన్నికల కమిషన్ 5 బెంచ్ కమిషన్ కూర్చుంది, ఆ 5 బెంచ్ కమిషన్ కూర్చున్నప్పుడు నేను ఓపెన్గా అడిగిన, మీరు ఎప్పుడన్నా మొత్తం భారతదేశంలో ఇన్ని సంవత్సరాలుగా
ఇన్నిసార్లు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు మీరు. ఇన్నిసార్లు ఎలక్షన్ కండక్ట్ చేసినప్పుడు మీకు ఒక ఎమ్మెల్యేకు 40 లక్షలు అంటారు, ఒక ఎంపీకి 75 లక్షలు అంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా 40 లక్షలు దాటిండు అని ఒక ఎమ్మెల్యే పోటీ చేసిన అభ్యర్థిని పట్టుకొని మీరు డిస్క్వాలిఫై చేసినారా ఎలక్షన్స్ అంటే, ఎంపీని చేసినారా అని అంటే, హీ లుక్డ్ ఎట్ మీ విత్ పేల్ ఐస్, వాట్ ఆర్ యూ టాకింగ్ టైప్లో చూస్తే నేను మళ్ళీ రిపీటెడ్గా అడిగితే ఆయన నవ్వి, మీరు ఎవిడెన్స్లు ఉంటే ఇవ్వండి, హుజురాబాద్లో ఎవిడెన్స్లు ఉంటాయి అండి, ఇంకో దగ్గర ఎవిడెన్స్లు ఉంటే వీల్ టేక్ యాక్షన్. కొన్ని చెప్పాలంటే యూపీ, బీహార్ ఇటువంటి నార్త్ ఇండియాలో దాటదు. ఎక్కడైతే దాటుతున్నాడో పట్టుకోవాలి. తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. మీకు చెప్పాలా, మన ఘనాపాటీలు, మన పెట్టుబడిదారులు, మన వ్యాపారస్తులు, మన రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లు, ఇరిగేషన్ కాంట్రాక్టర్లు నార్త్ కూడా పోతున్నారు ఇలా. నేను అందుకే చెప్తా ఉన్నా, మదర్ ఆఫ్ ఆల్ కరప్షన్స్ ఈజ్ ఎలక్టోరల్ కరప్షన్. ఇఫ్ యూ డోంట్ సెట్ దట్ రైట్, యూ విల్ హ్యావ్ నో. నేను ఒక సింపుల్ అండి, 40 కోట్లు పెట్టి నేను ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయిన తర్వాత, నేను మంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత నేను పోయి నేను నా కింద ఆఫీసర్ను నువ్వు పైసలు తినకరా నేను ఎట్లా చెప్పాలా? నేను ఏ మోరల్ అథారిటీ తోటి నేను వాడికి చెప్పాలా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ 2-3 లక్షల రూపాయల జీతం కంటే ఎక్కువ రాదు. ప్రశాసన్ నగర్ లో పెద్ద బంగ్లాలు కట్టి ఉంటాయి, చూస్తప్పటికి ఎంత అయితే ల్యాండ్స్ ఇచ్చారు, ల్యాండ్స్ ఇవ్వచ్చు, బంగ్లాలు అయితే వచ్చినాయి కదా, బంగ్లాలు అయితే వచ్చినాయి కదా, ఫామ్ హౌస్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి. మరి వచ్చినప్పుడు ఎట్లా వచ్చినాయిరా అని చెప్పని వాడికి వచ్చిన తర్వాత వాడి కింద సూపరింటెండెంట్నో సెక్షన్ ఆఫీసర్ను ఏమని అడగాలి, వాడు తినకరా అని చెప్పని. ఇది ఒక చైన్, ఇది ఒక విషియస్ సర్కిల్. ఇది దీనికి నా దృష్టిలో నేను ఐ ఆల్వేస్ సే, నువ్వు ఎలక్టోరల్ రిఫార్మ్స్ చేయకుండా, మదర్ ఆఫ్ ఆల్ కరప్షన్స్ అడ్రస్ చేయకుండా మీరు కరప్షన్ చర్చ చేసినట్టయితే వీఆర్ డూయింగ్ డిస్సర్వీస్ అండ్ వీల్ నెవర్ బి ఏబుల్ టు గెట్ ది జస్టిస్. నువ్వు మొత్తం వ్యవస్థ